శ్రీరామ జయ రామ జయ జయ రామ ధర్మ సందేహాలు కార్యక్రమంలో పూజకు ముందు పసుపుతో వినాయకుడిని ఎందుకు ఆరాధిస్తారనే విషయంపై నేటి ధర్మ సందేహాల కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. ఆది పూజో ఘనాధిప అన్నట్లుగా సమస్త కార్యములను నిర్విఘ్నంగా జరుగుటకై ముందుగా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించాలి. మొదటగా మహాగణపతిని ఆరాధన పూర్తి చెయ్యాలి. కారణం, మనం ఏ కార్యమై ప్రారంభించామో ఆ కార్యక్రమానికి సంబంధించిన విషయములో ఆటంకములు ఏవి కలగకుండా ఆ మహాగణపతి పూజ మొదటగా పూర్తి చెయ్యాలి. మరొక్క విషయం, ఇక్కడ లోక రక్షణకై త్రిపురాసుర సంహార సమయంలో నందీశ్వరుని యొక్క కొమ్ము అనగా పసుపు కొమ్ము విరిగి భూమిపై పడగా దానిని వినాయకుడు మాత్రమే వెతికి దేవలోకం తీసుకొని వచ్చారు. అప్పుడు శివుడు ఆ పసుపు కొమ్ము చూర్ణంతోనే మొదటగా మహాగణపతి పూజ ప్రారంభించాలని, ప్రతి కార్యమునందు పసుపు వాడుట మంగళప్రదమని శాస్త్రవచనాలు తెలుపబడుతున్నాయి. ఈ కారణం చేత మనము ప్రారంభించిన కార్యంలో మొదటగా మహాగణపతిని ఆరాధించి శాస్త్రమైన మహాగణపతి పూజలు పూర్తి చేశాక ఇతర పూజా కార్యక్రమాలు పూర్తి చెయ్యాలి. ఇది శాస్త్రవచనం కూడా. శ్రీరామ జయ రామ జయ జయ రామ.